నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను సౌజన్య. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గుడ్ న్యూస్ చెప్పారు. భారత్పై విధించిన టారిఫ్లను త్వరలో తగ్గించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ క్రమంలోనే ఇండియాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటామని తెలిపారు. ఇరు దేశాలకు లాభదాయకమైన ఒప్పందం ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య చర్చలు జరిపి ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలును నిలిపివేయడంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నానని క్లారిటీ ఇచ్చారు. సుంకాల తగ్గింపు భారీగా ఉంటుందని చెప్పారు. అయితే ఏ మేరకు పన్నులు తగ్గిస్తారనే విషయంపై మాత్రం ట్రంప్ ఇంకా ఏమీ చెప్పలేదు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత పలు దేశాలపై ఇష్టం వచ్చినట్టు సుంకాలు విధించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని నిలువరించాలంటే ఆయనకు ఉన్న ఏకైక మార్గం మాస్కో నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయకుండా భారత్ను నిలువరించడమే. కాకపోతే చాన్నాళ్ల పాటు అది సాధ్యం కాలేదు. బైడెన్ కాలంలో రష్యా చమురును అడ్డుకోలేకపోయింది. కానీ ట్రంప్ మాత్రం అలా కాదు. ఇండియాపై దాదాపు 50% సుంకాలు విధించారు. అమెరికాకు ఎగుమతయ్యే వస్తువులపై ఇష్టం వచ్చినట్టు పన్నులు వేసి పైశాచిక ఆనందం పొందారు. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతి తగ్గిస్తేనే పన్నులు ఎత్తివేస్తానని చెప్పారు. ట్రంప్ విధించిన పన్నులతో భారత్లోని అనేక రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. దేశ భవిష్యత్తు అవసరాల మేరకు ఎక్కడా రాజీ పడలేదు భారత్. కానీ యుఎస్ ప్రెసిడెంట్ మాత్రం చమురును కొనుగోలును నిలిపివేస్తేనే టారిఫ్లు ఎత్తివేస్తామని చెప్పారు. రష్యా కంటే అమెరికా తక్కువ ధరకే క్రూడ్ ఆయిల్ అందిస్తామని చెప్పడంతో అందుకు ఇండియా కూడా ఓకే చెప్పింది. రష్యా నుంచి చమురును కొంతమేర నిలిపివేసింది. ప్రస్తుతం యుఎస్ నుంచి తక్కువ ధరకే కొనుగోలు చేస్తుంది. అందుకే ట్రంప్ మనసు మార్చుకున్నాడు. భారత్తో బంధం పెంచుకునేందుకు ఆరాటపడుతున్నారు. ఈ ఏడాది చివరి నాటికి వాణిజ్య ఒప్పందం ఉంటుందని అమెరికా వర్గాలు చెబుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య బంధం మరింత బలపడుతుందని అంచనా వేస్తున్నారు నిపుణులు. ఇకపోతే ఇటీవల భారత్ రష్యన్ ఆయిల్ దిగుమతులను 30% తగ్గించడంతో అమెరికా దానికి ప్రతిస్పందనగా టారిఫ్లు తగ్గించేందుకు ముందుకు వచ్చింది. గతంలోనే ట్రేడ్ డీల్ వైపు చాలాసార్లు చర్చలు జరిగినా కొన్ని అంశాల్లో స్పష్టత రాకపోవడంతో ఎప్పటికప్పుడు ఆగిపోతూ వచ్చింది. ఇప్పుడు ట్రంప్ స్వయంగా భారత్పై విధించిన పన్నులు తగ్గిస్తామని చెప్పడం అనేది మాత్రం శుభపరిణామంగా నిపుణులు భావిస్తున్నారు. చూడాలి మరి భారత్పై ట్రంప్ ఏ మేరకు పన్నులను తగ్గిస్తారు అనేది.